గుడ్ మార్నింగ్, హాయ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం. అందరూ బాగున్నారని ఆశిస్తూ నేను బాగానే ఉన్నానని చెప్తూ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసాము. స్ట్రీమ్స్ అవి రావటం లేదు. ఐ నో బికాస్ కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఐ హ్యావ్ టు టేక్ మచ్ రెస్ట్. అందువల్ల వర్క్ కూడా ఎక్కువగా ఏం చేయటం లేదు. సో నార్మల్గా వర్క్ చేసుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ కొన్ని రోజులు. ఈరోజు వచ్చేసి ఏంటి స్పెషల్ ఇంత అర్లీ మార్నింగ్ అంటే అరకుకి వెళ్తున్నాను. నేను మా వర్క్ చేసే ఫ్రెండ్స్, అంటే నాకన్నా ఏజ్లు అందరు చాలా మ్యాక్సిమం అందరు పెద్దోళ్ళే. బట్ ప్లాన్ చేసిన తర్వాత వెళ్ళాల్సిందే కదా, అందుకు మళ్ళీ ఇంకొన్ని రోజుల్లో మొత్తం బొచ్చు గిచ్చంతా ఊడుతుంది. 5 days తిరగడానికి అయితే వెళ్తున్నా. ఈ హెల్త్ ఇష్యూస్ తర్వాత అయితే ఖచ్చితంగా లైఫ్ ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయినా. అలా వెళ్తున్నాను. బ్రష్ చేసుకొని మా మోనుగాడికి ఫోన్ చేయాలి. మెయిన్గా ఒక ఫ్రెండ్ వచ్చేవాడు, వాడు రావటంలే. కొంచెం మిస్ అవుతాడిని ఈ ట్రిప్పులో. బట్ ఇట్స్ ఓకే. వాడికి కొన్ని సడన్గా కొన్ని ప్రాబ్లమ్స్ రాగానే డ్రాప్ అయింది. ఫస్ట్ అయితే బ్రష్ చేసుకొని మోనగాడికి ఫోన్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. 6కి ట్రైన్, 5:30కి లేసాను. అటుంటే పోతుంది. విల్ బి బ్యాక్. సో సక్సెస్ఫుల్లీ రెడీ అయిపోయాను. నా అవుట్ఫిట్ కొంచెం బ్రైట్గా చూద్దాం. మా మోనగాడు వచ్చిండు. అమ్మ నా ఊర్లు తిట్టుకొని ఇంకొంచెం లేట్ అయితే. సో వెళ్ళేసి ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి కాల్ చేద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో సక్సెస్ఫుల్లీ మా వాడితో స్టార్ట్ అయినా. పాపం పొద్దుగాలే నిద్ర చెడగొట్టాయి. ఇది కూడా అయినా మా ఊరికి ఏమనుకోవచ్చు. ఈడు నేను ఎలా అంటే ఏ టైంకి నేను కడపకు వచ్చినా ఈడు వస్తాడు నన్ను పిక్ చేసుకోవడానికి. వాడు ఏ టైంకి కడపకు వచ్చినా నేను లేచి వెళ్తా. ఇద్దరికైతే అంత ఫ్రెండ్షిప్ అవుతుంది మాకు. నో చెప్పకుండా ఇద్దరు చెడగొట్టుకునైనా వెయిట్ చేసే ఫ్రెండ్షిప్ అయితే మాకు. మీ లైఫ్లో కూడా ఒకడు ఉంటాడు కదా. సో ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళేసి మా వాళ్ళు ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే తెలియదు. బట్ టీ కాపురా, మళ్ళీ టీ ఉంటుంది కదా, టీ తాగేసి స్టేషన్ అయితే మార్నింగ్ టీ కొట్టితే అవుతుంది. టీ తాగేసి రైల్వే స్టేషన్ కలుస్తాం. రైల్వే స్టేషన్లో మా వాళ్ళు సక్సెస్ఫుల్గా రైల్వే స్టేషన్ లేట్గా అయితే వచ్చేసా. ట్రైన్ అయితే ఆల్రెడీ ఉంది. మా వాళ్ళు సాగొడుతున్నారు ఫోన్లో పైన ఫోన్లు కొట్టి నువ్వే లేట్ అని. మనం ఆన్ టైమే 10 నిమిషాలు. 5:30 for 5:45 అయినా వినరు. లగేజ్ బ్యాగ్ మా ఓడికి ఇచ్చిన +1 అంట. చూసాం వెళ్ళి. సక్సెస్ఫుల్ అయితే ట్రైన్ ఎక్కి ఛాన్సే పోయింది. అందరు నిద్ర డిస్టర్బ్ చేయకూడదు అనేసి రికార్డ్ చేయలేదు. క్యారే నిజాం వస్తా మా నిజాం గారు నవ్వుతాడు. ఏ लाइट ले ले क्या दिखता नहीं रे तू, सही में दिखता नहीं रे तू, खाली दाता एक दिखते చూసారు కదా నిజాం. ఎప్పుడు చూసింటారంటే నా వ్లాగ్లో వండర్ లాగ్ పోయినప్పుడు చూసింటారు. మెయిన్ మా హుసేన్ రాలే. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? హుసేన్ రాని అందరికి బాధాకరంగానే ఉంది. మెయిన్ ట్రిప్ కి కలర్ హుసేన్ గాడు. అది పరిస్థితి. సో ఆల్మోస్ట్ ఇంకా రేణిగుంట దగ్గరలో ఉన్నాము. ఇంకా లేచి తిని తిన్నాం. లేచి అంటా దిగి తిన్నాం. సో సక్సెస్ఫుల్ వచ్చేసి రేణిగుంటలో అయితే దిగేసాము. ఆఫ్టర్ లాంగ్ టైం తెలుసా నేను గ్రూప్లో ట్రావెల్ చేశాను. సో ఇంకా వెళ్ళేసి తిని మళ్ళీ రిటర్న్ ఇక్కడికే రావాలి. ఎన్నింటికి రా ట్రైను? 11:30 అంట ట్రైన్. సో వెళ్ళేసి తినేసి ఫస్ట్ పెట్టుగా చేస్తాము. ఒక 4 ఫోటోలు కూడా దిగాలి. మంచిగా ఉన్నా తెలుసా, స్మార్ట్ తెలుసా. మా గ్రూప్లో నేను గొచ్చు లేదంటే తెలుసా. ఎప్పటి నుండో తినాలనుకున్న అప్పం ఇప్పుడు తినాల్సి వస్తాను.
ప్లాన్ చేసుకొని చాలాసార్లు వద్దాం అనుకున్నాను కానీ రాలే. మా వాడు ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తాడు. ఎట్టుందరా మంది? నేను ముస్లిమే కానీ తెలుగు బ్లాగ్స్ ఇంపార్టెంట్ కదా. వీఆర్ లివింగ్ ఇన్ ఆంధ్ర కాబట్టి ఫస్ట్ టైం అప్పం. నీళ్ళు ఉన్నాయా, నీళ్ళల్లో చట్నీ ఉందా తెలియదు నాకు. సో డోంట్ మైండ్, దిస్ ఈజ్ అప్పం ఇన్ రేణిగుంట. తినేసి చెప్తా ఎట్లా అనిపించింది. అప్పం తినేసాము. ఓకే, టేస్ట్ గుడ్. తీయకైతే దిగాబా. సో మన వాళ్ళతో నేను హిందీలోనే కన్వర్జేషన్ చేస్తాను, మీరు మాత్రం తెలుగు అండర్స్టాండ్ చేసుకోండి. అరే నిజాం పాపం, మా నిజాం ఒక డిప్రెషన్లో ఉంటాడు. నేను కూడా క్వశ్చన్ రాలేదు, వీడు కూడా. ఎందుకంటే ఇంకా అందరూ హియర్ ఆల్ అంకుల్స్, మేము తప్ప. సో మా ఏజ్ జనరేషన్లో వాళ్ళు టాప్ మోస్ట్ ఎంటర్టైనర్స్. మీరు థైలాండ్ వ్లాగ్లో చూసింటారు, వండర్లా వ్లాగ్లో చూసింటారు. ఈవెన్ మొన్న ఎక్కడికో ఫామ్కి వెళ్ళిన చోట కూడా చూసింటారు. అని ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ట్రిప్స్ అబ్బా. కానీ ఇవి ఇంకా ఈ 4 రోజులు అన్ని గట్టిగా అయితే మిస్ అవుతాం. था अप्पम क्या ही सफले थे, अच्छा था जब कहाँ हमारे क्या जी भाई कैसा था तुम्हारा अप्पम? क्या సెల్యూట్ మాడదే అప్పం కైతే జబర్దస్త్ అదే పోతే అందరు కడుపమంటకి బాత్రూమ్ పట్టుకోవాలంటాడు వాడైతే. ఎక్సలెంట్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. వేడి వేడిగా 2 వడ, ఎక్సలెంట్ వడ అయితే ఎక్సలెంట్ గా ఉంది. చట్నీ టేస్ట్ ఎక్సలెంట్ గా సరిపోయింది, బాగుంది టేస్ట్. సో నెక్కి గిక్కి అన్ని తెచ్చి పెట్టేసినాము. మా వాడు సిగ్గు పడతాడు, ఈ సిగ్గింగ్. సో అందరూ కెమెరా ఫ్రెండ్లీ ఉండాలి, నీట్గా ఉండాలి. కొన్ని రోజులే మళ్ళీ మొత్తం క్లీన్ అండ్ నీట్ మళ్ళీ అవ్వాలి అనుకుంటాడు. ఏది నా కొడుకుతో వచ్చినప్పుడు వీళ్ళొచ్చి ఈడొచ్చి అన్న ఈడు తమ్ముడు అంతే కదా. వినండి, ఏదో ట్రైన్ అది మాదైతే కాదు. తర్వాత ట్రైన్ ఎక్కినప్పుడు చూసుకున్నాం, కాసేపు చిల్లు కూడా. ఆఫ్టర్ లాంగ్ 2 hours వెయిట్, అంటే ట్రైన్ది తప్పు కాదు, మాదే. తొందరగా వచ్చినాం కాబట్టి 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది. మై అవుట్ఫిట్ అమ్మా, కానీ హాఫ్ అవుట్ఫిట్ మాత్రం ఎక్సలెంట్ ఉందని నాకే అనిపిస్తుంది. మీకు అనిపించకపోయినా ఐఎమ్ లుకింగ్ స్మార్ట్. ఓకే అరే నిజాం, ఒకడికి అనిపించకపోయినా మనం స్మార్ట్గా అనొచ్చే సార్. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంట, వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తాము. అంటే మా హజరత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ హజరత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ తిరుపతి వచ్చారు. సో అక్కడి నుండి లిఫ్ట్ ఎక్కుదాం. అది లిఫ్ట్ కోసం వెయిటింగ్, కానీ మనం వాకింగ్, ఎక్సిలేటర్ పని చేయటం లేదా. సో ఇంకా వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వెయిట్ చేద్దాం. యా, ఆఫ్టర్ లాంగ్ 8 years ఒక గ్రూప్లో ట్రావెల్ చేస్తున్నాం మళ్ళీ. అంటే ఐ మీన్స్ ట్రైన్లో, మామూలు అయితే ట్రావెల్ చేసాం. 11కి సక్సెస్ఫుల్గా బోర్డ్ అయిపోయాము. ఏమంటే ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కులో పోయినందువల్ల లాగ్ కంటిన్యూ చేయలే. ఏం చెప్పాలరా ఆయన, ఏం చెప్పాలా ఏం చేయాలా అనేది అర్థం కదా. గమ్మన నిద్రపోతున్నానండి. సో గ్రూప్ని గ్యాంగ్ని రెడీ చేస్తున్నాం. సో అందరు కంబైన్డ్గా కూర్చొని ఈ ట్రైన్ జర్నీ అంతా బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో మీకు ఫర్దర్గా మంచి అప్డేట్ ఇస్తామని ఆశిస్తూ టాటా, బాయ్ బాయ్, స్లీప్. అయితే మనం ఇంకా రిటర్న్ జర్నీలో అయితే ఆల్మోస్ట్ అందరం ఒకే కోచ్లో ఉన్నాము. బట్ వెళ్ళేదానిలోనే కొంచెం ఇబ్బంది అయింది. ఒక్కొక్కరిలో ఒక్కొక్క కోచ్లో పడడం వల్ల ఇబ్బంది అయిపోయింది. నేను B1, అన్న B2, ఇంకొక 2 B3, ఇంకొక 5 మంది B4, ఎంతమంది అయ్యాము? 9 మంది ఈడే అయ్యాము. ఇంకా మిగిలిన 4 వచ్చేసి B4, B5 ఉన్నారు. సో దాంట్లో చాలా డిస్టర్బ్ అయింది. చూస్తున్నాము విజయవాడ వరకు ఏమైనా సెట్ అయితే దాని తర్వాత అంతా కవర్ చేద్దాం. ఈసారి విజయవాడ వస్తే గేట్ వరకు కూడా అయిపోయింది విజయవాడతో మనకు అంతా ఫుల్ అండ్ ఫైనల్గా. సో కలుద్దాం మళ్ళీ. కాసేపు నిద్రపోదాం, పొద్దున్నే లేచినాం బా, అందుకు కాసేపు నిద్రపోయి మళ్ళీ సక్సెస్ఫుల్లీ అన్నం తినేసి చిల్లు కొట్టి కూర్చున్నాం. మా నిజాం గారు మళ్ళీ సిగ్గుపడతాం, అమ్మాయిని చూడటం లేదురా, నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా నో మోర్ కబూతర్స్. కట్ చేస్తాలే అని చెప్తా కానీ చెయ్యను నేను. ఎవడు ఇంత లోపలికి వచ్చి ఇంత డ్యూరేషన్ నిజాం గారికి ఏం చెప్పినాడని ఎవడు చూడ్డు. సో టెన్షన్ పడాలి, అట్లుంటుంది. సో ఇంకా ఇప్పటి నుండి నైట్కి కూడా ప్లాన్ చేస్తాను తెలుసా మా హజరత్.
ప్రిపరేషన్ అంటే హజరత్ అంటే ప్రిపరేషన్ తెలుసా. నేను అందరూ గాయస్ నాకే పెట్టినారు తెలుసా. ఎంత భారీ పర్సనాలిటీ అంటే నేను మొత్తం 5 మంది తినే బకెట్ నాకు వేసినారు. बोल रहे हो देखो बोल रहे ఖాజాదా ఖాళీ. అందుకే గాయస్ ఇట్టుండా ఏం చేస్తాం. హజరత్ వీడియో తీసుకుంటాను. చాలా సేపటి తర్వాత సూర్యుడిని చూడడం జరిగింది గాయస్. పొద్దున్న నుండి ఇప్పుడు కానొచ్చిండు సూర్యుడు. అది సాయంత్రం 5 గంటలకి మునిగిపోయే టైంలో కానొచ్చాడు. ఈడ మాత్రం కొంచెం ఎండగా పర్లే బాగానే ఉంది. వెళ్ళిన లొకేషన్లో కూడా కొంచెం ఎండగా బాగుంటే బాగుంటుంది. బ్రైట్గా ఉండే కదా నేను. సో కొంచెం ఎండగా బాగుంటే బాగుంటుంది. చాలా సేపటి నుండి దాంట్లోనే ఉన్నా కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది. నైట్ తినగానే పడుకోవాలి. ఐ డిడెంట్ హ్యాడ్ ఎ ప్రాపర్ స్లీప్ ఫ్రమ్ లాస్ట్ నైట్. సో ఇంకేం చేయను. చాలా సేపటి నుండి ట్రావెల్ చేస్తూ విజయవాడకు వచ్చి మళ్ళీ ఆగినాం అనమాట. ఆగకూడదు అనుకున్నా అబ్బా, అయినా ఆగినా మీద ఏం చేస్తాను దరిద్రం. మా బేబీ ఫోన్ చేస్తాను. కానొచ్చాందా కానొచ్చాను చెప్పా. బేబీ అంటే అబ్బాయి, అమ్మాయి అనుకోవద్దు. విజయవాడలో విజయవాడని చెప్తానా నేను. తర్వాత చేస్తా. ఒక్క నిమిషం ఉండు, బ్లాగ్ చేస్తా. సో ఎందుకంటే ఈ ఊరితో సంబంధాలు అన్నీ తెంచుకున్నా. లాస్ట్ టైం విజయవాడ ఆగినప్పుడు ఏడ్చిన, ఈసారి విజయవాడ ఆగినప్పుడు ఏడ్చడం ఎంజాయ్ చేస్తాను. అమ్మ అన్న తెలిసి తిప్పరా లేదా అలా తిప్పేంత నా దగ్గర కూడా అందలేదు. भैया तुम्हारे को है भैया टिप्पर हमेशा वैसे थी मुझी तुम्हारे को भैया कहते मुझी नहीं. సో ఏం చేయలేం. సో ఐఎమ్ హ్యావింగ్ ఫన్. లాస్ట్ టైం సింగల్ వచ్చినప్పుడు ఇదే స్టేషన్ అదే బ్యారేజ్ పైన ఏడ్చా. బట్ లైఫ్ షుడ్ గో ఆన్ అనేసి మూవ్ ఆన్ అయిపోయా. తినేసి మళ్ళీ కలుగుతాం. చపాతీ అంట, చపాతీ పుల్కా కాసి నాట్ చపాతీ. ఓకేనా, కలుద్దాం. బేబీ ఫోన్ చేసినాడు, వేసుకుంటాడు. పొద్దున్న నుండి ఫోన్ చేస్తాను, ఎత్తటం కాదు. సో అట్ లాస్ట్కి మా హసన్ని ఇలా మీట్ అయ్యాం. హాయ్ బోల్ రే సో జనరేటర్ వల్ల రాత్రి మొత్తం నిద్రపోలే గాస్. ఇందాక చూసింటారు జనరేటర్ ఎట్టరని అవుతాను ఇందో వీడియోలో. ఏం చేస్తాం, మా ఊళ్ళ దగ్గర అందరి దగ్గర చూసా ఏమైనా ఖాళీ సీట్ దొరికితే నిద్రపోదామని. నా బతుక్కి జర్నీ చేస్తే మాత్రం నిద్ర ఎగిరిపోతుంది ఎప్పుడు. అంతే నిజాం. లాస్ట్ టైం వండర్లా పోయినప్పుడు కూడా అంతే. డ్రైవర్ దగ్గర వేసినారు. వీళ్ళేమో మచ్చగా నిద్ర పోయినారు. రాను నేనే డ్రైవర్ దగ్గర వాడితో మాట్లాడుకుంటా వాడితో వచ్చే లోపల చచ్చిపోయింది. ఈ వచ్చే ట్రైన్ అయినా వచ్చే టైం అయిపోతే ఇబ్బంది ఏమి ఉండదు. అందరం మనమే కాబట్టి ఆడ సరిపోతుంది. ఈడో ఆడో అని అసలు అమ్మ అది RX-100 సైలెన్సర్ బొక్క పడితే సౌండ్ వస్తుంది కదా, అట్లా సౌండ్ వచ్చాను నిద్రపోయే వాడు నా పక్కన నిద్రపోతా అంటే ఆ రేంజ్లో గురకలు పెడతా అన్నాడు. ఏం చేస్తాం, మై బ్యాడ్. చూద్దాం. ఇంకా స్టేషన్ వచ్చింది. విశాఖపట్నం దిగి ఫ్రెష్ అయ్యి కార్ వస్తుందంట. కార్లోనే కాసేపు నిద్రపోదాం. దిగి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లు ఎక్కడానికి కాదు. చా తాగడానికి. చా అంటే ఇప్పుడు కష్టమే నాయన, చూసాం తర్వాత. సో ఫ్రెష్ అవ్వడానికి మా హజరత్ వెతకడానికి మా టూర్ గైడ్ ఆయనే. పిరాంబ్యా जी पिरांब्या మా టూర్ గైడ్ ఎక్కడానికి मैं अड़ता हूँ रूम नहीं. अब फिलहाल कोई ऐसा टूर गाइड हजरत ही नहीं. సో వెళ్ళారు. ఏం చేయలేదు, ఇంకా వెయిట్ చేద్దాం. కానీ నేను నచ్చలేదు. అచ్చా వీళ్ళందరూ పడుకున్నారు కదా. నా రాతలు లేదు.
ట్రావెల్ చేసేటప్పుడు నిద్రపోవాలని నా రాత్రి. ఈయనకు కూడా తెలుసు లాస్ట్ టైం వండర్లా మొత్తం నేనే మేల్కొన్నాను. కలుద్దాం, ఫ్రెష్ అయ్యి కలుద్దాం.